బీఆర్ఎస్ హయాంలో తాము కరీంనగర్లో చేసిన అభివృద్ధే ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. 4 దశాబ్దాలుగా కరీంనగర్లో జరిగిన అభివృద్ధి తాను మంత్రిగా ఉన్నప్పుడు చేశానన్నారు. కరీంనగర్ని స్మార్ట్ సిటీగా మార్చడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాము అంటున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కరీంనగర్లో కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎదిగినటువంటి కీలక నేత ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మనతో ఉన్నాం. ఆయన అనుభవాన్ని మనతో పంచుకునేందుకు మనతో ఉన్నారు. సో మొత్తంగా సార్ చెప్పండి, మీరు కౌన్సిలర్గా కరీంనగర్లో ఎదిగినటువంటి కీలక నేత. సో అప్పటికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో అభివృద్ధి అంశాల్లో కూడా ఎలాంటి అభివృద్ధి మీరు కరీంనగర్లో సాధించడం జరిగింది? తెలంగాణ రాష్ట్రం రాకముందు సుమారు 40-50 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ రోజు చూసిన 40-50 సంవత్సరాలలో ఈ పట్టణాలలో మెరుగుపరలే. ఆ అభివృద్ధి కుంటుపడ్డది. గ్రామీణ ప్రాంతాలు ఎలాంటి అస్తవ్యస్తమైన పరిపాలన ఉందో నగరాలలో కానీ పేరుకు మాత్రమే పట్టణాలు నగరాలు కానీ అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు. అందుకే పట్టణాల్లో ఉన్న పల్లెల్లో ఉన్న సేమ్ జీవనం కొనసాగించేవారు. ఎందుకంటే దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే మున్సిపల్ నిధులతో మాత్రమే డెవలప్ చేసేవారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల ఎన్నిసార్లు మున్సిపల్ నిధులు ఉన్నా కూడా జీతాలకు సరిపోతాయి తప్ప అభివృద్ధి చేసడానికి కూడా అవకాశం ఉండేది కాదు, నిధులు ఉండేది కాదు. ఒక 40 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు ముందడంగా రోడ్డు వేసే పరిస్థితి లేకుండే నిధులు లేక. అందుకే ప్రప్రథంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఆలోచించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు డైరెక్ట్ ఇవ్వకపోతే ఈ యొక్క స్వతంత్రంగా నిధులు సమకూర్చుకునే పరిస్థితి లేదు ఏ మున్సిపాలిటీ అయినా. తద్వారా ఈ మున్సిపాలిటీ ఆధునీకరణ జరగలేదు. కాబట్టి ఈ మున్సిపాలిటీగా నగరాలు ఆధునిక జరగనంటే డైరెక్ట్ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకురావాలని ఒక ఆలోచనతోటి ప్రప్రథంగా 2014లో కేసీఆర్ గారు సీఎం అసిస్టెన్స్ అనే నిధులు, చీఫ్ మినిస్టర్ అసిస్టెన్స్ నిధులు అని చెప్పి 350 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి నిధులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాకముందు నేను కౌన్సిలర్ ఉన్నాను. ఎప్పుడన్నా వస్తే 10 లక్షలు 20 లక్షలు మాత్రం రాష్ట్రం నుంచి నిధులు వచ్చేది. ఆ ఒక్క రోడ్డు సరిపోయే పరిస్థితి కాదు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా 2-3 రోజుల కన్నా ఎక్కువ వేసే పరిస్థితి లేదు. మళ్ళీ మా టర్మ్ వరకు మళ్ళీ ఆ రోడ్డు పలిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఆధునీకరణ జరగాలని చెప్పి కేసీఆర్ గారు 350 కోట్ల నిధులతోటి కరీంనగర్ నగరాన్ని డెవలప్ చేసినాం. అద్భుతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం. అదే కాదు దాంతో సరిపోదని చెప్పేసి డైరెక్ట్ R&B డిపార్ట్మెంట్ 120 కోట్లు ఇవ్వడం జరిగింది. బహుశా ఈ చరిత్రలో ఇంతవరకు కూడా అన్ని డబ్బులు ఇచ్చింది ఒక 5 సంవత్సరాలు అన్ని డబ్బులు ఇచ్చినది జరగలేదు ఇంతవరకు. సో దానికి 125 కోట్ల R&B డిపార్ట్మెంట్ నుంచి కానీ 350 కోట్ల రూపాయలు CMSS నుంచి కానీ తర్వాత హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ కేటాయించింది. 50% కేంద్రం నుంచి 50% రాష్ట్రం నుంచి నిధులు ఖర్చు చేయాలి. అప్పుడంగా హైదరాబాద్ను వద్దని చెప్పేసి కరీంనగర్కి ఇవ్వడం వల్ల సుమారు 750 కోట్ల రూపాయల నిధులు కూడా ఆ యొక్క స్మార్ట్ సిటీ ద్వారా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండింటి మనకు నిధులు వలన ఈరోజు కరీంనగర్ అనేది అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మట్టి లేని రోడ్డుగా ఉన్నది. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా తయారు చేసుకున్నాం. ఇది ఒకసారి రోడ్ వేసిన తర్వాత మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. సో మళ్ళీ మన మున్సిపల్ నుంచి నిధులు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రప్రథంగా చాలా మార్పు 2000 తెలంగాణ రాకముందు ఉన్న పరిపాలన 40-50 సంవత్సరాలు అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలన, రోడ్ల మీద అధ్వానంగా రోడ్లు, మురికి కుపాలుగా ఉన్న రోడ్లు, విద్యుత్ దీపాలు వెలగకపోవడము. సో ఇవన్నీ కూడా కనబడ్డది మనకు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నగరాలన్నీ కూడా మారిపోయినాయి. సో అందుకే మనకు తేడా ఏం కనబడుతుందంటే అప్పటికిప్పటికీ చాలా తేడా కనబడుతుంది. రాష్ట్ర నిధులతోటి చాలా డెవలప్ అయిందని మీకు గర్వంగా చెప్పగలుగుతాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ మీ హయాంలో జరిగింది కదా. సో మొత్తంగా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అంశాలు ప్రభావితం చేయనున్నాయి? సో మొత్తంగా గెలుపు అవకాశాలపై కూడా ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీ కావచ్చు, ఇంకా ఎలాంటి కీలక అంశాలు ప్రభావితంగా ఉన్నాయి? ఇప్పటికీ 2 సంవత్సరాల కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు, రాష్ట్ర మంత్రిగా పొన్నంప్రావు ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు ఒక రూపాయి రాలేదు. మళ్ళీ గదే పరిపాలన వస్తాను భయం అవుతుంది. నిధులు అనేది వరదలాగా కంటిన్యూ అవుతూ ఉండాలి. డెవలప్మెంట్ ఆగకూడదు. మేము వేసిన రోడ్స్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇప్పటికి మళ్ళీ నిధులు లేకపోతే మళ్ళీ గదే పాత పరిపాలన వచ్చే అవకాశం. ఇక రాజకీయ జోక్యం తక్కువ ఉండాలి. స్థానిక సంస్థలు రాజకీయ జోక్యం తక్కువ ఉండి మనకు ఎన్నికలు జరిగే విధంగా ఉండాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే రాజకీయ జోక్యం ఎత్తిమీరిపోయి అవినీతి ఎక్కువ పెరిగిపోయింది. అది ఉండొద్దని చెప్పి భావిస్తున్నాము. మార్పు జరగాలి. స్వతంత్రంగా ఎవరైతే ఓటు వేసిండ్రో వాళ్ళకు ఆ కార్పొరేటర్ పనులు చేయాలి. నిలదీసే హక్కు రావాలి ప్రజలకు. అప్పుడైతే డెఫినెట్ డెవలప్మెంట్ జరుగుతుంది. లేకుంటే యథాయిచ్చగా మేము నిలబడ్డాము, గెలిచినాము, డబ్బులు సంపాదించుకోవాలంటే మాత్రము మళ్ళీ గదే మున్సిపాలిటీ కుగ్రాంగా మారే అవకాశం. కాబట్టి సవరణ జరగాలి. డెఫినెట్గా అభివృద్ధి